చిత్తూరు జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. చిత్తూరు నగర శివారు ప్రాంతమైన పూణేపల్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున అక్రమ ఇసుక డంపు కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి ఆరోపించారు. ఇసుక నిల్వ ప్రాంతంలో ఏకంగా 6 లారీలు ఇసుక లోడింగ్ చేస్తున్నాయని వాటిని ప్రత్యక్షంగా చూపిస్తూ మీడియాకు వివరించారు. అధికారుల కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇసుక మాఫియాపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. కాగా ఈ ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది. కొన్ని నెలలుగా ఇక్కడ యథేచ్ఛగా ఇసుక అనేది రోజుకు 20 లారీలు సునాయాసంగా రోజుకు 20 లారీలు వెళ్ళిపోతుంది. ఏమాత్రం భయం అనేది లేకుండా పట్టపగలే ఇప్పుడు లోడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఒక లారీ లోడింగ్కు రెడీగా ఉంది. లోడ్లు చేయడానికి జేసీబీ దగ్గర పక్క జేసీబీ కూడా రెడీగా ఉంచుకున్నారు ఇటుపక్క. అదేవిధంగా దీనికి వెనక పక్క ఇంకో డంపు పెట్టుకున్నారు. అక్కడ 3 లారీలు అక్కడ హోల్డ్ చేసుకో. లారీలు జేసీబీ కాకుండా ఇక్కడ 16 టైర్స్ వెహికల్ ఏపీ TN52 AF 3666 అనే లారీలో కూడా రెడీగా లోడ్ చేసి 16 టన్నుల బళ్ళిలో దాదాపు 60 నుంచి 70 టన్నులు ఇసుక లోడ్ చేసి రెడీగా ఉంచారు. అదేవిధంగా చేసేసి ఇట్లా మొత్తం ఇప్పే ఎంతసేపు అవుతుంది పట్టాలిప్పు లోడ్ చేయడం జరిగింది. 688 అనే ఒక 10 వీలర్ లారీ దాదాపు 50 టన్నులు లోడ్ చేసి రెడీగా పట్టా కట్టడానికి సిద్ధంగా ఉంచారు. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి పగలుపూట ట్రాక్టర్లలో ఒక జాగాలో డంప్ చేసి సాయంకాలాల్లో రోజు ఒక 20 నుంచి 25 16 టైర్ల లారీల్లో చెన్నైకి తరలిస్తున్నారు. గత 1.5 సంవత్సరంగా మేము అనేక సార్లు కూడా చెప్పాం, స్థానికంగా ఉన్న వాళ్ళకి అవసరాలు ఉంటాయి, స్థానికంగా ఎంతైనా తీసుకోండి కానీ బయట తరలించొద్దండి. కానీ ఏమాత్రం లెక్క చేయలేదు. కాబట్టి ఈరోజు స్వయానా మేమే వచ్చి వీటన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది. దీని మీద వెంటనే పోలీస్ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ కూడా దీన్ని మైన్స్కు, MVIకి, అన్ని డిపార్ట్మెంట్లకు రాసి వెహికల్ అందరినీ సీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక మీద స్థానికంగా కాకుండా చెన్నైకో బెంగళూరుకో ఎవరైనా తరలించాలని అనుకుంటే ఖచ్చితంగా మేమే వెళ్ళి రైడ్ చేసి పట్టుకుంటామని కూడా తెలియజేస్తున్నాను.